సో ఆవిడ గోల్ ఇప్పుడు చెప్తారంటే ఇలా ఉండాలి, సొసైటీ ఇలా ఉంది అని ఏమైనా చెప్తుంటారా నీకు? ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తుంటారు. సో నువ్వు కూడా చాలా చూస్తున్నావు. కోర్స్ ఇప్పుడు ఎలా ఉందంటే సొసైటీ ఎంత మంచోళ్ళు ఉన్నారో అంత చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు. సో మనం అందులో సోషల్ మీడియా అనేసరికి ఇంకొంచెం ఈజీ యాక్సెస్ అనమాట. సో ఇంటికి వెళ్ళాక మనం ఇన్స్టా పట్టుకుంటే ఎవరో వాళ్ళు మాట్లాడుతుంటారు అలా. కానీ దీంట్లో కూడా మనం కంట్రోల్ చేసుకుంటూ మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వెళ్తే లైఫ్ ఈజ్ గుడ్. గుడ్, బెటర్, నాట్ గుడ్, బెటర్. బెటర్ కోసమే నువ్వు ట్రై చేస్తావు. సో మీ పిన్ని గారు మాత్రం నేను బాగా ఏదో అంట చూడు షాప్ చేశారనమాట. అదే కదా, మమ్మీ గారి కన్నా ఎక్కువ పిన్ని గారి ఎఫెక్టే కనిపిస్తుంది. సో ఏం చేస్తుంటారు పిన్ని గారు? మా పిన్ని రీల్స్, మోస్ట్ ఆఫ్ రీల్స్ నాతో పాటు కూడా చేస్తుంది. రీల్స్ అండ్ హౌస్ వైఫ్, మ్యారేజ్, హౌస్ వైఫ్. సో అందుకే మీ మదరు అండ్ పిన్ని మ్యారేజ్ అయిపోయి మేము ఇలా ఉండిపోయాం కాబట్టి మా కూతుర్ని ఇంకా బాగా చూసుకోవాలి అనే ఒక డ్రీమ్ అయ్యి ఉంటుంది కదా. సో ఓకే. అండ్ మూవీస్లోకి ఇప్పుడు మాట్లాడుకుంటే, సో నీకు ఫేవరెట్ అయిన హీరో ఎవరైనా ఉన్నారా? అల్లు అర్జున్. ఓకే. ఆయన డాన్స్, ఓకే, ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయనంతా నాకు చాలా పిచ్చి. చాలా మంచి డాన్స్ చేస్తాడు. నాకు ఆ డాన్స్ పర్టికులర్ ఇంపార్టెంట్, ఆయన డాన్స్ అంతే. సో పుష్ప చూసావా? పుష్ప 2 కోసం వెయిటింగ్ ఇంకొన్ని రోజుల్లో. ఓకే. సో తగ్గేదిలే. సో డైలాగ్ ఏదని చెప్తావా పుష్పలోది? తగ్గదిలే. నాకు పుష్ప అంటే ఫైర్ అనుకున్నావా? ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్, తగ్గేదిలే. ఏయ్, సో నీకు చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ అంటే ఎవరి దగ్గర ప్రాక్టీస్ చేసావా లేకపోతే ఏంటి బై బర్త్? ఓన్. ఎలా? మిర్రర్ ముందు చూసుకుని అనుకుంటాను. సో జనరల్గా మిర్రర్ ముందు చూస్తావా? ఎలా ఓన్ అంటే? ఓన్ నేనే నేర్చుకున్నాను అంతే. ముందు నాకు ఎక్స్ప్రెషన్ తెలియవు. ఆ పర్టికులర్ సాంగ్ ఎలాగా, ఆ పర్టికులర్ ఎక్స్ప్రెషన్, సాంగ్, డాన్స్, ఆ 3 నాకు ఉంటాయి. 3 సపోర్టర్స్ అవే నావి ఆ సాంగ్స్. అంతే. నేను ఎక్స్ప్రెషన్ మంచిగా ఇస్తాను, నాకు అలాగేం లేదు. ఆ సాంగ్స్ నేను పర్టికులర్ తీసుకుంటా, ఎక్స్ప్రెషన్ పర్టికులర్ ఇస్తాను అంతే. అది ఇచ్చిన వాళ్ళే వెళ్తుంది. సో మొత్తానికి రీల్ చేసే ముందు జాగ్రత్తలు అయితే పాటిస్తావు అనమాట, అంతేనా? సో హీరోయిన్లో ఎవరు ఇష్టం బాగా? హీరోయిన్ సాయి పల్లవి. ఒక డైలాగ్ తెలుసు, చెప్పు. చేటా ఇందు రెబెకా వర్గీస్. రీసెంట్గా వచ్చింది. సో సూపర్. అది కూడా న్యాచురల్ స్టార్, అంతేనా? న్యాచురల్ స్టార్. డాన్స్ కూడా. సో టీచర్స్ ఏమైనా అంటే నీ రీల్స్ జనరల్గా నీ స్టోరీలు ఇవన్నీ చూస్తారు కదా, టీచర్స్ ఏమంటారా? చూడరా టీచర్స్? నీకు ఎంత ఫాలోవర్స్? నా ఫ్రెండ్స్ చూస్తారు. టీచర్స్ మీ టీచర్స్ తెలియదు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు ఏంటని? చెప్తే కూడా మనకే డబ్బు అవుతాయి. మళ్ళీ చేస్తారు చదువుకోదు, ఏమీ లేదు, రీల్స్ చేసుకుని ఉంటుంది అని. అందుకే చెప్పకుండా కవరేజ్ చేస్తున్నారా? బట్ మీ అంటే జనరల్గా స్కూల్లో నేను చూసిన స్కూల్ డేస్లో ఎలా ఉంటాయంటే, మనం ఒకరికి ఇద్దరికి నచ్చిన వాళ్ళు ఇంకొక 10 మంది ఉంటారు. సో వాళ్ళు పెంట చేస్తారు కదా, వాళ్ళకి జెలసీ ఉంటుంది ఫీలింగ్. జెలసీ ఫీలింగ్ అంటే అబ్బాయి ఇంత చిన్న పిల్లకి ఇంతే ఫాలోవర్స్ ఉన్నాయని జెలసీ ఫీలింగ్ ఉంటుంది. నాకు అలాగే నేను పట్టించుకోను. ఓకే, వెళ్ళండి, వాళ్ళ పని వాళ్ళు, మన 10 మంది. మీరు ఇక్కడ వచ్చిన వరకు నేను కూడా అనుకోలేదు చిన్నపిల్లవని. సో ఇక్కడికి వచ్చి మమ్మీ చెప్తే అప్పుడు క్లారిటీ వచ్చింది. ఓ 6th క్లాస్, షాక్లో ఉన్నా నేను. సో అంటే మొత్తం ఇప్పుడు స్కూల్ అంతా ఇక్కడేనా? ఎల్కేజీ టు ఎల్కేజీ నర్సరీ, గ్రేడ్ 1 నర్సరీ, ఇంకొక స్కూల్ గ్రేడ్ 1. సో 1 నుండి ఇక్కడ ఈ 6 years. సో ఎలా ఉంది స్కూల్లో? మంచి సపోర్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ కొద్దిగా అంటే సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళకు జెలసీ ఫీలింగ్స్ అంతే. మనం మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ కూడా, కానీ నేను అలాగేం తీసుకోను. వాళ్ళందరూ నాకు సపోర్టర్స్, నా ఫ్రెండ్స్ నేను మంచిగా చూసుకుంటాను. వాళ్ళే నాకు నచ్చుకోరు అంతే. డాన్స్ అన్ని గుడ్ కదా, వాళ్ళు ఎలా ఉన్నా మనం అయితే చూసుకోవాలి. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్గా అంటే మమ్మీ ఎంత సపోర్ట్ ఉన్నా, డాడీ ఎంత సపోర్ట్ ఉన్నా, సో రిలేటివ్స్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళ డైలాగ్ ఏంటంటే, ఎందుకు చిన్నపిల్ల కదా, తినకప్పుడు అవసరమా, అలాంటి శారీలతో డాన్సులు ఏంటి అని అంటారు. సో నీకు అలాంటివి ఏదైనా చెప్పారా మమ్మీ కానీ, ఇలా అంటారు ఇలా ఉంటాయని? నీ వరకు ఏం రాలేదా? నేను అది చెప్పినా కూడా నేను పట్టించుకోను. ఎందుకు, నా రీల్ నేను చేసుకుంటా, నాకు అచీవ్ అవడం అంతే.
నాకు అచీవ్ అవ్వకుండా అలాగని ఉండాలి అంతే, నాకు అదే కాదు. మరి స్టడీస్లో ఏదైనా డ్రీమ్ ఉందా? అంటే ఐ మీన్ ఇది కంప్లీట్ చేయాలి అని. డాక్టర్. డాక్టర్, డాక్టర్ టు యాక్టర్, యాక్టర్ టు డాక్టర్. ఫస్ట్ యాక్టర్ అయిపోతావేమో, తర్వాత డాక్టర్ అవుతావు. నాకు తెలీదు, మీకది తెలుసు. చెప్పాను కదా, మెల్లి మెల్లి వస్తుంది ఏదైనా. సో డాక్టర్ అంటే కొంచెం స్టడీస్ కొంచెం గట్టిగా చేయాలి. టఫ్. సో మళ్ళీ ఇటువైపు కూడా వెళ్తాను అంటున్నావు. రెండు మేనేజ్ చేసుకోగలవా? చేస్తాను. ఎలా? స్టడీస్ నాకైతే మోస్ట్ ఆఫ్ స్టడీస్ వెళ్తుంది, మ్మ్. కానీ రీల్స్ కూడా చేయాలి ఎందుకు అచీవ్ అవ్వడానికి. ఇప్పుడు చాలా మంది రీల్స్ చేస్తున్నారు, అయ్యో నేనే ఎందుకు చేయను అని నాకు అలా ఫీలింగ్స్ ఉంటాయి. సో నేను చేస్తాను, ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నాను, ఇంకా స్టడీస్ కూడా పట్టుకున్నాను. మ్మ్. సో నేనైతే మోస్ట్ ఆఫ్ స్టడీస్లో డాక్టర్కి వెళ్తున్నా, మ్మ్. రీల్స్ అచీవ్మెంట్కి అంతే.